జూలై 5వ తేదీన రెండవ ఆషాఢ శనివారం వచ్చింది. ఆషాఢ శనివారాల్లో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోయి మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మనకు జీవితంలో ఏదైనా కష్టం వచ్చినప్పుడు వెంటనే వెంకటేశ్వర స్వామిని తలుసుకుంటాము. ఎంతో శక్తివంతమైన ఆషాఢ శనివారం నాడు వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలి? ఎలాంటి పరిహారాలను పాటించడం ద్వారా శ్రీనివాసుడు అనుగ్రహాన్ని త్వరగా పొందవచ్చు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి. ఈ ఆషాఢ శనివారం రోజున తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామిని పూజించాలి. ఈ శనివారం వెంకటేశ్వర స్వామిని పూజిస్తే శ్రీనివాసుడు ఎంతో సంతోషించి కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తాడు. కాబట్టి ఇంతటి శక్తివంతమైన ఆషాఢ శనివారం నాడు ఆడవాళ్లు ఉదయాన్నే నిద్ర లేచి తలస్నానం చేసి ఇంట్లో పూజ చేసుకోవాలి. విశేషంగా ఆషాఢ శనివారం నాడు ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి. జాతకంలో ఉన్న దురదృష్టం తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది. ఈ ఆషాఢ శనివారం నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తలస్నానం చేయాలి. అలాగే ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంట్లో పసుపు నీళ్లు చల్లి ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి గుమ్మం ముందు ముగ్గు వేసుకోండి. విశేషంగా ఆషాఢ శనివారం నాడు పూజ గదిలో పిండి దీపాలు వెలిగించాలి. ఈ శనివారం పూజ చేసే ఆడవారు తప్పనిసరిగా పసుపు రంగు వస్త్రాలను ధరించి భక్తిశ్రద్ధలతో వెంకటేశ్వర స్వామిని పూజించాలి. ముందుగా పూజగదిని శుభ్రం చేసుకుని దేవుని పటాలకు కుంకుమ బొట్లు పెట్టి గులాబీ పూలతో దేవుడిని అలంకరించుకోవాలి. ఇక ఈ ఆషాఢ శనివారం పూజలో తప్పనిసరిగా తులసి దళాలు ఉండాలి. పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి తులసి మాలను వేసి స్వామివారి ముందు పిండి దీపాలు వెలిగించాలి. బియ్యం పిండిలో కొన్ని పాలు పోసి పిండి దీపాలు తయారు చేసుకోండి. పిండి దీపాలకు కుంకుమ బొట్లు పెట్టి అందులో ఆవు నెయ్యిని పోసి 7 వత్తులతో దీపారాధన చేయాలి. పిండి దీపాలు చాలా శక్తివంతమైనవి. వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైన వాటిలో పిండి ప్రమిదలు ఒకటి కాబట్టి పిండి దీపాలకు తప్పనిసరిగా నమస్కారం చేసుకోవాలి. ఇక వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా 2 అరటి పండ్లను నివేదించండి. లేదా బెల్లం పానకాన్ని నివేదించండి. ఇక వెంకటేశ్వర స్వామి పూజలో తప్పనిసరిగా ఒక రాగి చెంబును పెట్టుకోవాలి. రాగి చెంబుకు కుంకుమ బొట్టు పెట్టి రాగి చెంబు నిండా నీళ్లు పోసి అందులో కొన్ని తులసి ఆకులను వేసి మీ పూజ గదిలో పెట్టుకోండి. పూజ గదిలో రాగి చెంబు పెట్టుకుంటే పూజలో ఉన్న దైవ శక్తి మొత్తం రాగి చెంబులో ఉన్న నీటిలోకి చేరుతుంది. కాబట్టి పూజ పూర్తయిన తర్వాత రాగి చెంబులో ఉన్న నీటిని ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తీర్థం లాగా తీసుకోవాలి. ఈ నీటిని తీర్థం లాగా స్వీకరిస్తే స్వామివారి ఆశీర్వాదం లభించినట్టే. వెంకటేశ్వర స్వామిని పూజించేటప్పుడు గోవింద నామాలను చదువుతూ స్వామినే పూజిస్తే మీ పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. ఇక గోవింద నామాలు చదవలేని వారు ఓం గోవిందాయ నమః మంత్రాన్ని చదువుతూ స్వామివారికి పూజ చేసుకోండి. అలాగే ఆషాఢ శనివారం నాడు ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని 21 ఒక్కసార్లు చదవండి. శ్రీనివాసుడు అనుగ్రహం తక్షణమే లభిస్తుంది. చివరగా వెంకటేశ్వర స్వామికి హారతి సమర్పించి 3 ప్రదక్షిణాలు చేసి వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేసుకోండి. ఇక వివాహమైన ఆడవారు ఈ శనివారం రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది. అయితే విశేషంగా ఈ ఆషాఢ శనివారం నాడు ఒక తమలపాకును తీసుకొని ఆ తమలపాకు పైన ఓ విష్ణువే నమః అని పసుపుతో రాసి మీ పూజ గదిలో పెట్టుకోండి. తద్వారా మీ ఇంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఎవరైతే అప్పుల సమస్యలతో బాధపడుతున్నారో అలాంటివారు ఈ ఆషాఢ శనివారం నాడు తప్పకుండా తులసి మొక్కను పూజించండి. తులసి మొక్కను పూజించిన వారికి లక్ష్మీ కటాక్షం సులభంగా లభిస్తుంది. మరీ ముఖ్యంగా ఈ ఆషాఢ శనివారం నాడు సాయంత్రం 6 దాటిన తర్వాత ఇంటి గుమ్మం ముందు 2 దీపాలు వెలిగించి మీ ఇంటికి హారతి ఇవ్వండి. తద్వారా మీ ఇంట్లో మహాలక్ష్మి దేవి అడుగుపెడుతుంది. అలాగే ఈ శనివారం నాడు మీ ఇంటి గుమ్మం బయట పసుపుతో స్వస్తి గుర్తున గీయండి. మీ ఇంటికొన్న అష్టదరిద్రాలు తొలగిపోయి మీ ఇంటికి అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి.
రావి చెట్టులో విష్ణు దేవుడు నివసిస్తాడు. అయితే ప్రతి శనివారం నాడు రావి చెట్టు వద్దకు లక్ష్మీదేవి వస్తుందని నమ్మకం. కాబట్టి ఆషాఢ శనివారం నాడు ఏదైనా రావి చెట్టు వద్దకు వెళ్లి రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే విష్ణుమూర్తి సంపూర్ణ ఆశీర్వాదం లభిస్తుంది. మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి. అదే విధంగా ఈ ఆషాఢ శనివారం నాడు ఏదైనా విష్ణు దేవాలయానికి వెళ్లి దేవాలయంలో నెయ్యి దీపాలు వెలిగిస్తే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి మీ కుటుంబానికి సిరిసంపదలు చేకూరుతాయి. జాతకంలో శని దోషాలతో ఇబ్బంది పడేవారు ఈ శనివారం నాడు ఓం శనీశ్వరాయ నమః మంత్రాన్ని 108 సార్లు చదవండి. జాతక దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి. ఇక శనివారం రోజున తప్పనిసరిగా పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శనివారం మాత్రమే పూజ గదిని శుభ్రం చేసి దేవుని పటాలకు కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఇక మిగతా ఏ రోజుల్లోనూ పూజగదిని శుభ్రం చేయకూడదు. ఎవరైతే నరదృష్టి సమస్యలతో బాధపడుతున్నారో అలాంటివారు ఈ శనివారం రోజున నీటిలో 2 లవంగాలను వేసుకొని తలస్నానం చేయండి. నరదృష్టి దోషాలన్నీ తొలగిపోతాయి. శనివారం రోజున నూనె కొనకూడదు. ఈ రోజున నూనె కొంటే మీ ఇంటికి అప్పులు సమస్యలు ఏర్పడతాయి. అలాగే అగ్గిపెట్టె, సూది, చెప్పులు వంటి వస్తువులను కొనకూడదు. శనివారం రోజున పాత బట్టలను దానం చేయకూడదు. అలాగే పెళ్లైన ఆడవారు శనివారం రోజున కొత్త గాజులు కొనకూడదు. కొత్త ఇంటికి మారాలనుకునేవారు శనివారం మరి ఆదివారం రోజుల్లో కొత్త ఇంటికి మారవచ్చు. శనివారం రోజున పొరపాటున కూడా నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదు. ప్రతి శనివారం నీలం రంగు వస్త్రాలను ధరిస్తే మీ జాతకంలో అదృష్టం కలిసి వస్తుంది. శనివారం రోజున ఉప్పు కొనకూడదు. అలాగే కొత్త వాహనాలను కొనకూడదు. శనివారం రోజున తులసి ఆకులను కోయకూడదు. శనివారం ఆంజనేయ స్వామికి ఆకు పూజ చేయిస్తే ఎలాంటి కష్టాలైనా వెంటనే తొలగిపోతాయి.